నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జెండా ఆవిష్కరణ చేసిన గ్రామ నాయకులు. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో హాలర్వి మండలంలో బిలహెల్ గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ టీచర్లు ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణకు గ్రామస్థాయి నాయకులు అందరూ 3 రంగుల జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి ద్రాస్య శృంఖలాల నుంచి కబంధ హస్తాల నుంచి మన భారతదేశాన్ని బంధ విముక్తులు గావించి చాలా సగర్వంగా భారతీయులు తమ స్వేచ్ఛా స్వాతంత్రాలను సంపాదించుకున్నారు. అయితే ఈ శుభ సందర్భం కోసం, ఈ చారిత్రాత్మక రోజు కోసం భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించేందుకు ఎందరో అమరవీరులు స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి జైళ్లలో మగ్గి బ్రిటిషు వారి లాఠీ దెబ్బలు తిని మరీ ఈ గొప్ప కార్యాన్ని వెలకట్టలేని విజయాన్ని ఈ కోట్లాది మంది భారతదేశ ప్రజానికానికి కట్టబెట్టడంతో కృతాకృతులయ్యారని, ఏది ఏమైనా ఆనాడు అంచెలంచెల దేశభక్తే పరమవాదిగా జీవించిన మహానుభావులు, దార్శనికులు, గొప్ప స్వాతంత్ర సమర యోధులు అందించిన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని బిలేహల్ గ్రామంలో జరుపుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో ఆలూరు రిపోర్టర్. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అబ్జర్వర్లో పెట్టాలని కోరుతున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు వారందరినీ కూడా బయటికి వెళ్ళే సమయంలో పిల్లలు కూడా ఎక్కువ సమయం బయట వదలకుండా వారందరూ కూడా లోపలికి ఇన్ టైంలో వచ్చేలాగా వారికి పీటీ సార్ ఎలాగో ఉన్నారు కాబట్టి ఉన్నప్పుడు పీటీ సార్ కూడా బయట ఉన్న సమయం కూడా గమనించి పిల్లల్ని కూడా ఇన్ టైంలోనే లోపలికి పిలుచుకోవాలని వారికి నా యొక్క మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లలు సార్ మీరు కూడా ఏదో చేసుకుంటూ పోతే కాదు, కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదివే ముఖ్య కారణం. కాబట్టి మీకు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర కార్యక్రమం పెట్టారు, ప్రతి ఒక్కరికి చదువుకున్న వారికి 15,000 వేస్తారని. కానీ మీరందరూ కూడా 75% స్కూల్కి వస్తేనే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది ఆలోచించుకోండి. మీరు ప్రతి ఒక్కరు స్కూల్కి రావాలి. స్కూల్కి వస్తేనే అమ్మఒడి. కానీ డబ్బుల కోసం కాదు, విద్య కోసం రావాలి. 15,000 కోసం కాదు, విద్య ముఖ్యం, డబ్బులు ముఖ్యం కాదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉద్దేశం ఏమిటంటే విద్య పై స్థాయికి వెళుతాడు ఇదేనా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు. కాబట్టి ఇవి మీరు కూడా ఉపయోగించుకొని సౌకర్యం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పంపాలి. పంపిన వెంటనే మరి ఇంటికి వచ్చిన తర్వాత అబ్జర్వర్లో అంటే పిల్లలు చదువుతున్నారా ఏం చేస్తారు, ఎవరి పిల్లల్ని వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా తల్లిదండ్రులు సార్ వారికి తెలియజేస్తే వస్తారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మనమే గ్రామంలో ఉంటున్నాం కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు మన గ్రామం నుంచి మనం అందరూ అందిస్తేనే సార్ కోసం మన కోసం కృషి చేస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్తారు. కాబట్టి చర్చికి వెళ్ళడం వల్ల అక్కడ అందరూ వేచి ఉండడం వల్ల ఇలాగే జరుపుకోవాలి. మన స్థాయిలో జిల్లా స్థాయి మన స్కూల్ని నెంబర్ 1గా చేసి 10th క్లాస్ ఈ సంవత్సరమైన విద్యార్థులు బాగా చదవాలని కోరుకుంటున్నాను. ఎస్ఎంసీ చైర్మన్ రామంజీ గారికి, రాజేంద్ర గారికి, వైస్ చైర్మన్ ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామ పెద్దలకు, గ్రామ యూత్ సభ్యులకు, మీడియా సోదరులు కేదార్ గారికి, సహ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఇప్పటికే కాలాతీతమైంది. మీకు ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను. మనకి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిగింది 1857లో సిపాయిల తిరుగుబాటుతో. ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీయా తోపే వాళ్ళ ప్రోత్సాహంతో పునాది పడిన స్వాతంత్ర పోరాటానికి. అయిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముల వల్ల, నెహ్రూ వల్ల, మిగతా సుభాష్ చంద్రబోస్ వల్ల ఇట్లా పెద్ద మనకి
స్వాతంత్రం వచ్చింది. మీకందరికీ కోరుకునేది ఒకటే, మీరే పెద్దల మాట సత్యం నమ్ముట అన్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినడంలే, పెద్దవాళ్ళ మాట వినడంలే, గురువుల మాట వినడం లేదు. అది ఎంత తప్పో మీకు తెలిసి రావాలి. అంతేకాకుండా చదువు పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. మీ పెద్దలు మీ పని పట్ల మీరు స్కూల్ పోతారని మాత్రం తెలుస్తూ ఉంటారు. మీరు మంచిగా చదివి మీ కుటుంబానికి గ్రామానికి పేరు తెస్తే అదే స్వాతంత్ర పోరాటం ఫలం అందించినట్టు కానీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ